గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ముందు V6 చూద్దాం. వెలుగు చూద్దాం. V6 వెలుగులో నిన్న సీఎం కేసీఆర్ వైజాగ్, ఆ తర్వాత ఒడిస్సా టూర్కి సంబంధించినటువంటి వార్తని మేము బ్యానర్గా తీసుకుంది. దాదాపు అన్ని పత్రికలు కూడా దాన్ని ప్రధానంగా పబ్లిష్ చేశాయి. ముందు విశాఖపట్నంలో శ్రీ స్వరూపానందేంద్ర స్వామి దగ్గర కేసీఆర్ దంపతులు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కేసీఆర్ ఒడిశా వెళ్ళారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అయితే ఇద్దరు చర్చించుకున్న తర్వాత ఇద్దరు మీడియాతో మాట్లాడారు. మా టీం మాదే అని చెప్పి కేసీఆర్ చెప్పారు. మేము ఎవరికి బీ టీం కాదు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీకి బీ టీం అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్కి బీ టీం అంటున్నారు. కానీ త్వరలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏందో మీరు చూస్తారని చెప్పి కేసీఆర్ని నాకు ఉన్నటువంటి జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆ విషయాన్ని వెలుగు మా టీం మాదే అని చెప్పింది. అదే బ్యానర్ కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయం తెస్తాం, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు ఉన్న దాంతో బ్యానర్గా పబ్లిష్ చేసింది. నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్టయితే మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని చెప్పి సొంత కూతురుని కొట్టి కాల్చి చంపేశారు. దానికి సంబంధించిన వార్తని ప్రేమ పెళ్లి చేసుకుందని చంపేసి కాల్చేసి అనే బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది. తర్వాత ఇండోనేషియాలో భయంకరమైనటువంటి సునామీ వచ్చింది. సముద్రం నడి మధ్యలో బద్దలైనటువంటి అగ్నిపర్వతం ద్వారా మొత్తం సునామీ వచ్చింది. దాంతో 222 మంది అక్కడ చనిపోయారు. ఊళ్ళు మునిగిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. దానికి సంబంధించిన వార్త కూడా తీసుకుంది. తర్వాత శబరిమలలో 11 మంది మహిళలు నిన్న తెల్లవారుజామున మేము అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తామని చెప్పి అందరూ కూడా పట్టుబట్టారు. పోలీసులు అక్కడ దాకా టెంపుల్ పరిసరాల దాకా తీసుకెళ్ళగలిగారు. కానీ ఆందోళనకారులు అయ్యప్ప భక్తులు వాళ్ళని అడ్డుకున్నారు. దాంతో ఒకసారి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరికి పరిస్థితి చేయి దాటడంతో ఆ మహిళా భక్తుల్ని వెనక్కి తీసుకెళ్లారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మరో రికార్డు సృష్టించింది. కాంక్రీట్ పనుల్లో నిన్న దేశంలోనే నంబర్ 1గా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ వార్తని బడా కాళేశ్వరం అన్నటువంటి బ్యానర్తో పబ్లిష్ చేసింది వెలుగు. కాంక్రీట్ పని రికార్డులో దేశంలోనే నంబర్ 1 అని చెప్పి తీసుకుంది. 24 గంటల్లో 16,722 క్యూబిక్ మీటర్ పనులు జరిగాయి. ఇది హైయెస్ట్ దేశంలోనే. ఈ వార్త ఒకటి ఉంది. తర్వాత ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే ఈనాడు కేసీఆర్ నవీన్ పట్నాయక్ భేటీకి సంబంధించి మార్పు మాతోనే అన్న బ్యానర్తో వార్తను తీసుకుంది. ప్రాంతీయ పార్టీతోనే గుణాత్మక పరివర్తన అవన్నీ ఏకం అవ్వాల్సిన తరుణం ఇది. బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయం కావాలి. ఇది ఆరంభం మాత్రమే. దేశంలోని మిగతా నేతలతో చర్చలు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నిన్న కేసీఆర్ చెప్పారు. అటు ఒడిశా ముఖ్యమంత్రి కూడా భావసారూప్య పార్టీలను ఏకం కావాలని చెప్పారు. తెలంగాణ పథకాలు, వ్యవసాయ విధానాలు బాగున్నాయని చెప్పి ప్రశంసించారు. ఆ వార్తను తీసుకుంది. తర్వాత ఇండోనేషియా సముద్రంలో విస్ఫోటనం అన్నటువంటి దాంతో ఆ సునామీకి సంబంధించిన వార్తని ఫోటోతో సహా పబ్లిష్ చేసింది. సముద్రం నడి మధ్యలో అగ్నిపర్వతం బద్దలవుతున్నటువంటి ఒక ఫోటోని పబ్లిష్ చేస్తూ సునామీ అలలు ఎట్లా వస్తున్న విషయం చెప్పింది. నిప్పొంగిన సంద్రం అన్నది బ్యానర్. ఆ తర్వాత ప్రేమకు మరణదండన అంటూ మంచిర్యాల జిల్లాలో ప్రేమ పెళ్లి చేసుకున్నటువంటి యువతి హత్యకు సంబంధించిన వార్తను తీసుకుంది. తర్వాత రికార్డుల అడ్డా మేడిగడ్డ అన్న బ్యానర్తో కాళేశ్వరం పనుల్లో మరో ఘనత. 24 గంటల్లో 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి అంటూ వార్తను తీసుకుంది ఈనాడు. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి సునామీకి సంబంధించి ప్రధానంగా తీసుకుంది. అగ్ని తర్వాత సునామీ అనే బ్యానర్తో రెండు కలిపి బ్యానర్ రాసింది. సముద్రంలో బద్దలైన జ్వాలాముఖి, పొంగిన లావా, కూలిన చర్యలు అంటూ వార్త. 222 మంది మృతి. తర్వాత ఇటు ఫెడరల్ ఫ్రంట్, తర్వాత విశాఖలో స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి కేసీఆర్ దంపతులకు సంబంధించిన ఫోటోను తీసుకుంది. తర్వాత మాది మార్చే టీం, మేము ఎవరికి బీ టీం కాదు, దానిని త్వరలో మీరే చూస్తారని చెప్పి నేను కేసీఆర్ అక్కడ ఒడిశాలో భువనేశ్వర్లో మాట్లాడిన పాయింట్ని బ్యానర్గా పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాహుల్ గాంధీతో కలుస్తున్నటువంటి కూటమి, రాహుల్ నేతృత్వం కూటమికి సంబంధించిన వార్తని ఇష్యూ పైన ఆయన మాట్లాడారు ప్రధాని. అది సంపన్న కూటమి అని చెప్పారు. ఉనికి కోసమే జట్టు కట్టారు.
వ్యక్తి ఆకాంక్షలు అధికారం కోసమే, ప్రజల ఆశయాల కోసం మాత్రం కాదని చెప్పి ప్రధానమంత్రి నిన్న తమిళనాడులోని తమ కార్యకర్తలతో మాట్లాడే నాయకులతో ఆ వార్తని అది సంపన్నుల కూటమి అనే బ్యానర్తో పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి మేడిగడ్డలో రికార్డు ఒకే రోజు 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులంటూ వార్తను తీసుకుంది. నమస్తే తెలంగాణ చూసినట్టయితే నమస్తే తెలంగాణ మాది ప్రత్యేక టీం అన్నటువంటి బ్యానర్తో కేసీఆర్ నవీన్ పట్నాయక్ భేటీకి సంబంధించిన వార్తను పబ్లిష్ చేసింది. మేము ఎవరికి బీ టీం కాదు, దేశం గుణాత్మక మార్పు కోరుకుంటుందన్నది. తర్వాత సునామీకి సంబంధించిన వార్తను తీసుకుంది. తర్వాత మేడిగడ్డకు సంబంధించిన వార్తను కూడా తీసుకుంది. కాంక్రీట్ పనుల్లో మేటిగడ్డ అన్న బ్యానర్తో దాన్ని పబ్లిష్ చేసింది. ఒక్క రోజులోనే 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. వాటిని విశ్లేషిద్దాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు అశోక్ ముస్తాఫర్ ఉన్నారు. నిన్న కేసీఆర్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో భేటీ అయ్యారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తారు రాత్రికి. ఈరోజు వెళ్ళిన తర్వాత అక్కడ మాయావతి తర్వాత అఖిలేష్ యాదవ్తో కూడా ఆయన కలవబోతున్నారు. మొత్తానికి ఫెడరల్ ఫండ్ ప్రయత్నాల్ని కేసీఆర్ నిన్న స్టార్ట్ చేశారు. అంతకుముందు చెప్పారు, అది నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. నేను అక్కడ భువనేశ్వర్లో మాట్లాడుతూ అటు రాహుల్ ఇటు మోడీ ఒకరికొకరు మమ్మల్ని బీ టీమ్గా మాట్లాడుతున్నారు. మాది బీ టీం కాదు, ఎవరికి కూడా సబ్ టీం కూడా కాదు, మేము ఏందో త్వరలో జాతీయ రాజకీయాలు చెప్తామని అన్నారు. ఆ పైన మేము మాట్లాడదాం. అశోక్ గారు, సరే తెలంగాణలో భారీ మెజార్టీతో కలిశారు కావచ్చు, కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ లేకుండా కూటమి అనేది సాధ్యమే కాదనేది ఇప్పుడు ఆ రెండు పార్టీలు చెప్తున్నటువంటి వాదన. ఇట్లాంటి టైంలో మీరు రెండు లేకుండా ఎట్లా సాధ్యం చేస్తారు? ఒకటి. రెండోది, మీరు చెప్తే ఇప్పుడు కేసీఆర్ కలుస్తున్న వాళ్ళందరూ ఆల్రెడీ కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. చూడండి, ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితి, బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా పార్టీలు విఫలమైపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఇప్పుడు ఎన్డీఏకు 307 సీట్లు ఉన్నాయండి. ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు. యూపీఏకు ఉన్నది 75 సీట్లు ఉన్నాయి, 85. మరి అదర్స్ ఈరోజు కూడా 150 మంది ఉన్నారు. అదర్స్ వాళ్ళు ఎన్డీఏ తోటి లేరు, యూపీఏ తోటి లేరు. మరి ముఖ్యంగా ఈసారి మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పర్యటన, వారు శారద పీఠాన్ని దర్శించుకోవడం, అక్కడ ఆశీస్సులు పొంది మరి వారు ఇప్పుడు ఈరోజు నిన్న నవీన్ పట్నాయక్ గారితో కలవడం. మరి నవీన్ పట్నాయక్ గారు చాలా సీనియర్ ముఖ్యమంత్రి గారు. మరి వారు ఎంత వీరిని ఆదరించి మరి వీరు తీసుకున్నటువంటి రైతు బంధు అనే స్కీమ్ను వారు ఇంప్లిమెంట్ చేస్తామనడం, అక్కడ ఒక కాలియా అని పేరు పెట్టి ఈ సేమ్ స్కీమ్ని వారు ఇంప్లిమెంట్ చేయడం, ఇది చాలా మా ముఖ్యమంత్రి గారి పాలన పట్ల వీరి యొక్క నాయకత్వాన్ని ఆయన పూర్తిగా బలపరిచినట్టునే అక్కడ. మరి రెండో విషయం, ఈరోజు మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్తున్నారు. మమతా బెనర్జీ గారు, నవీన్ పట్నాయక్ గారు ఎక్కడ కూడా యూపీఏ కానీ ఎన్డీఏ తోటి లేరు. వాళ్ళు అంటే అవసరం ఉన్నప్పుడు వారు ఎవరికైనా మద్దతు చేసి ఉండొచ్చు, కానీ వారు ఎట్టి పరిస్థితుల్లో యూపీఏ ఎన్డీఏ తోటి లేరు. మమతా బెనర్జీ గారు ఎక్కడ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని నేను బలపరుస్తున్నా, నేను యూపీఏలో ఉన్నా అని ఎక్కడ చెప్పలేదు. మరి మూడో విషయం, అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు, మరి చాలా పార్టీలు ఈ రోజులలో తమిళనాడులో ఉన్నటువంటి ఏఐడిఎంకే కూడా ఏ గ్రూప్లో లేదు ఈరోజు. కేసీఆర్ డిఎంకేతో కలుస్తున్నాడు కదా. కేసీఆర్ డిఎంకే కానివ్వండి, అన్నా డిఎంకే కానీ ఎవరన్నా మాతోటి ఒక పార్టీ వస్తుంది అక్కడ నుంచి. మరో విషయం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 20 సీట్లు గెలవలేని పరిస్థితి ఉంది. చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలో ఆదరణ లేదు. వాళ్ళు ఏ రాష్ట్రంలో గెలుస్తారు? వాళ్ళకి సౌత్లో లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? నాకు తెలిసిన మటుకు ఒక 19 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. ఈసారి అన్ని సీట్లు కూడా రావు. మరి వారు ఈస్ట్లో అక్కడ పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, భువనేశ్వర్లో, ఇక్కడ ఒరిస్సాలో కానివ్వండి, వాళ్ళకి అక్కడ ఏం లేదు. మరో విషయం, నార్త్లో వాళ్ళు చెప్తున్నది 3 స్టేట్లు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ప్లస్ చాలా తక్కువ మార్జిన్ తోటి గెలిచిండ్రు. ఎక్కడైతే ఇక్కడ టీఆర్ఎస్కి ఎట్లా ఆదరణ చేసి ఎట్లయితే 80% ఇచ్చారో వాళ్ళకి 50% ఓట్లే ఇచ్చారు. అక్కడ వాళ్ళు గెలిచిన మార్జిన్ చాలా తక్కువ కాబట్టి వాళ్ళు అక్కడ 20 సీట్లు కూడా ఏ రాష్ట్రంలో యూపీలో వాళ్ళకు 0. యూపీలో వారితోటి మాయావతి కలవడం లేదు, అఖిలేష్ యాదవ్ కలవడం లేదు. మరి యూపీలో వాళ్ళకి ఏం లేదు. మరి ఇంకోటి, బీహార్లో వాళ్ళకి ఏం లేదు.
బీహార్లో తేజస్వి యాదవ్ తోటి వారు పోయి మంతనాలు చేయడం, ఆయనకు రిక్వెస్ట్ చేయడం, మేము మీతోటి కలవడం అనేది ఒక నేషనల్ జాతీయ పార్టీ ఇటువంటి ప్రాంతీయ పార్టీలను పోయి కలిసినప్పుడు వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ని ఏ విధంగా ఇచ్చేస్తారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఫెడరల్ ఫ్రంట్లో ఈరోజు కూడా 150 సీట్లున్న ఈరోజు పార్టీలు ఉన్నాయి కూడా ఫెడరల్ ఫ్రంట్లో కలవడానికి రెడీ ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి. మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా అవి పెరుగుతాయి. ఫెడరల్ ఫ్రంట్ లేని ప్రభుత్వం అక్కడ ఏర్పడదు అనేది 100%. బీజేపీ నుంచి ఎన్వి సుభాష్ గారు వచ్చారు. సుభాష్ గారు, ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను కేసీఆర్ స్టార్ట్ చేశారు. బీజేపీ కాంగ్రెస్ ఇతర ఫ్రంట్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి నేను కేసీఆర్ అంటున్నారు. ఆ నమ్మకంతో ఉన్నారు, ఆయన స్టార్ట్ చేశారు. నిన్న ఇప్పుడు ఈ మొత్తం ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక మిత్ అంటారు అండి. అంటే మిత్ అంటే ఒక నీటి బుడగది. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్, తర్వాత ఫ్యామిలీ ఫ్రంట్, లేకుంటే ఫ్యూడల్ ఫ్రంట్ అనేది. ఫ్యూడల్ ఫ్రంట్ ఎందుకంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఇప్పుడు ఫ్యూడల్ ఫ్రంటే వచ్చింది. సరే, ఇవాళ జనమే నమ్మలేదు ఇవాళ ఎందుకంటే నేను ఇప్పుడు ఫ్యూడల్ ఫ్రంట్ అని చెప్పింది నేను ఎందుకు అంటున్నానంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాలు ఎన్నికలు అయిన తర్వాత తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టినారు. దానికి మనం అందరం అంగీకరించాలి. ఇవాటికి ఎన్ని రోజులు అవుతుందండి ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చి? సుమారు 10-12 రోజులు అవుతున్నాను. ఇంతవరకు మంత్రివర్గ కూర్పే చేయలేదు ఇంతవరకు మీరు. అంటే ఎప్పుడు చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో, తర్వాత టీడీపీ పార్టీలో, తర్వాత వేరే పార్టీలో ఉన్న నాయకులను అటు అసెంబ్లీ నుంచి ఇటు కౌన్సిల్ నుంచి అంతా మీ పార్టీలో తీసుకొచ్చిన తర్వాత చేస్తారా? లేకుంటే ప్రజల సమస్యల గురించి మీకు అసలు పట్టింపే లేదా? ఎందుకంటే మీరు ప్రజల సమస్య గురించి ఎక్కడికన్నా పోవాలంటే అసలు చెప్పుకునే నాదుడు లేడు. ఇంతకుముందు అసలు అట్లా అక్కడో మంత్రులు ఉండే. ఇప్పుడు సెక్రటరీ లేరు, 100% ఆగిపోయింది. పర్లా అయిపోయింది. ఇప్పుడు ఒక కామన్ పబ్లిక్ ఒక పెటిషన్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి చెప్పండి మీరు? ఎక్కడ ఇవ్వాలి చెప్పండి? ముఖ్యమంత్రి కార్యాలయానికి పోతే మేము మొత్తం తీసుకోమంటారు. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తే ఏంటంటే మేము తీసుకోమంటారు. లోపల నుంచి ఎవరో అధికారి కనుక ఫోన్ చేస్తే, బయట కనుక అపాయింట్మెంట్ ఇస్తే లోపలికి పోయి వారికి పిటిషన్ ఇచ్చేందుకే ఇంత సమయం పడుతుందంటే, అంటే ప్రజల సమస్యలు ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో మీరు చూడాలన్నట్టు. మీరు ఇక్కడ ఫస్ట్ సెట్ చేయండి, తర్వాత సంగతి మొత్తం దేవుడు ఎరుగు. సరే, ఇవాళ ఏదంటే మొత్తం ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. మాయావతి చాలా క్లియర్గా మొన్న యూపీఏ తోటి కూడా, యూపీఏ ఏదైతే ఉందో అందరితో మాట్లాడి మరి వారే ప్రధానమంత్రి గారికి అప్డేట్ చేస్తే మరి అక్కడికి వెళ్తుంది అన్నట్టు. లేకుంటే మీరు కనుక ఇక్కడ ఫెడరల్ ఫ్రంట్లో కనుక ప్రధానమంత్రి అభ్యర్థి మాయావతిని ఇంకా డిక్లేర్ చేస్తే మీతోటి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ కేసీఆర్ తోటి. అలాగే మమతా బెనర్జీ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకుంటే మేము మొత్తం సపోర్ట్ చేస్తామని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అసలు ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పి మీరు డిక్లేర్ చేయకముందే, అసలు ఎలక్షన్స్ రాకముందే, అసలు ఈ మొత్తం కూటమి కట్టకముందే ఇంత మనస్పర్ధాలు ఉంటే మనం 1977 నుంచి తర్వాత 2014 వరకు చూసినాం ఎన్ని కూటమిలు విఫలమయ్యానో, ఎన్ని కూటమిలు మొత్తం సక్సెస్ఫుల్ అయ్యానో. అంటే ఏ పార్టీ అన్నా కూడా ఒక నేషనల్ పార్టీకు అధికారంలో రావాలంటే కొన్ని పార్టీలతో మొత్తం కూటమి అంటే వాళ్ళతోటి మొత్తం సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మొత్తం రీజనల్ పార్టీస్ తోటి. సరే, వాటి గురించి మాట్లాడాలి అంతేగాని నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అని చెప్పి ఒక కొత్త నినాదం కనుక తెరపై తీసుకొస్తే ఎన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి, వాళ్ళకు ఉన్న బలమేంది, తర్వాత పార్లమెంట్లో మీకు రావాల్సిన ఏదైతే మొత్తం సంఖ్యాబలం ఎక్కడి నుంచి పట్టుకొస్తారని చెప్పి అదే నేను కొంచెం లేట్ వచ్చినాను. కానీ ఇప్పుడు ఉన్న సంఖ్య ఏంటంటే 545 స్థానాల కన్నా ఎక్కువ లేవు కదా అండి. పార్లమెంట్ స్థానాల కన్నా అంతకన్నా ఎక్కువ లేవు. అన్ని సంఖ్యలు ఇప్పుడు చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 44 ఉన్నాయి. 44 నుంచి సరే మరి వాళ్ళకు సీట్లు ఎక్కువైతే లేవా మనకు తెలియదు. భారతీయ జనతా పార్టీకి 2,281 స్థానాలు ఆల్రెడీ మనకు 2014లో పార్లమెంట్లో వచ్చినాయి. అంటే కూటమి అంటే ఎన్డీఏ పార్టీతో కనుక చూసుకుంటుందంటే 325 స్థానాలు ఉన్నాయి అన్నట్టు. సో ఇంత పెద్ద పార్టీని ఢీకొట్టాలంటే ఫెడరల్ ఫ్రంట్ ఎలా వస్తుంది అనేది చాలా సింపుల్. మనకి ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్నాయి 17 మొత్తం పార్లమెంట్ స్థానాలు. 17 కన్నా ఎక్కువ పెరిగాయి కదా. 17 నుంచి మీరు ఎంత పెరుగుతారో సరే, మీరు ఒక ప్రజల విశ్వాసం లేదంటే కార్యకర్తల విశ్వాసం కోసం మేము 16 గెలుస్తామని చెప్తారు అంతేగాని 16 కన్నా ఎక్కువ గెలరాదు. ఈ మొత్తం 16 పార్లమెంట్ ఒకవేళ గెలిచినా కూడా 16 పార్లమెంట్ స్థానాలతోటి మీరు ఫెడరల్ ఫ్రంట్ కడతారా అనేది పెద్ద అశోక్ గారు,
ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు ఏంది సాధ్యం కాదు. పైగా కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు కానీ మళ్ళీ మేమే వస్తామంటున్నారు ఆయన బీజేపీ నుంచి ఎన్వి సుభాష్ గారు. ఇప్పుడు సారు మాట్లాడంగా ఏదో చెప్పిండు కానీ 307 సీట్లు ఎన్డీఏకు ఉన్నాయి ఈరోజు కూడా. కానీ కూటమికి అవును కూటమి అంటే మొత్తం ఎన్డీఏ కూటమి 271 ఏదో బీజేపీకి ఉన్నాయి. కానీ బీజేపీకి అన్ని సీట్లు రావు ఈసారి. ఎందుకు రావంటే వీరు రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో అంటే ఎన్ని సీట్లు రావాలనో అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి వాళ్ళకు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో అయితే టోటల్గా వాళ్ళు అన్ని సీట్లు వచ్చినాయి. కాబట్టి ఈసారి అక్కడ వాళ్ళకి సీట్లు తగ్గుతాయి. తగ్గినప్పుడు డెఫినెట్ కాంగ్రెస్కి అయితే రాదు సార్. కాంగ్రెస్ ఈరోజు 44 సీట్లు ఉన్నాయి. యూపీఏ మొత్తం 85 సీట్లు. వాళ్ళు పెరిగినా ఇంకొక 50 సీట్లు పెరిగినా ఒక 130-135 సీట్లే అవుతాయి యూపీఏకు. బీజేపీకి సీట్లు తగ్గుతాయి. ఇంకా తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఈరోజు సార్ ఎక్కడి నుంచి ఫ్రంట్ అంటున్నారు కదా ఇల్లు సార్, ఈరోజు కూడా యూపీఏ ఎన్డీఏలో లేని సీట్లు ఆ పార్టీలు 150 సీట్లు ఉన్నాయండి. మమతా బెనర్జీ గారు, నవీన్ పట్నాయక్ గారు, యూపీలో ఉన్న 2 పార్టీలు, ఏఐడిఎంకే, వీళ్ళందరూ కలిసి 150 సీట్లు ఈరోజు కూడా ఉన్నాయి. మరి వచ్చేసారి డెఫినెట్గా 200 ఈ సీట్లు దాటి 150 మీకు 16 వచ్చినాయి అనుకోండి. 16 కాదు 150 ఈసారి నేను చెప్తున్నానండి. ఈసారి సార్ మీ దగ్గర లిస్ట్ ఉంది కదా, ఒకసారి చదవండి. ఒకసారి పంచాయతీ పెడుతున్నారు మీరు ఏంటంటే అసలు ఏం లేదు, ఏం లేదంటే నేను మీకు 84 స్థానాలకు ఎస్పీకు తర్వాత మీకు 73 సీట్లు వచ్చినాయి. ఎస్పీ ఉందా మీతోటి? ఎస్పీ ఉందా మీతోటి? మీతోటి ఉందా ఎస్పీ ఉందా? కదా ఎస్పీ ఏంటంటే ఎస్పీ రాహుల్ గాంధీ, తర్వాత ఏంటంటే ఎస్పీ ఇద్దరు కలిసి ఏంటంటే కూర్చొని ఇప్పుడు మొన్న ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సార్ ఒక్క నిమిషం, అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో తర్వాత సమాజ్వాదీ పార్టీ ఉంది, కాంగ్రెస్ 2 జాయింట్ వెంచర్ గానే ఏంటంటే ప్రచారం చేసినారు కదా. ఇక్కడ మొత్తం కాంగ్రెస్ టీడీపీ చేసినట్టు అక్కడ మొత్తం చేసింది కదా. ఇక్కడ వస్తే ఎప్పుడు మీరు ఇప్పుడే మాట్లాడితే ఏమన్నారంటే రాహుల్ గాంధీని మాయావతి పిఎంగా ఒప్పుకోలేదని చెప్పారు. మాయావతి, అఖిలేష్ యాదవ్ అక్కడ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అదే మా ఫ్రంట్లో వస్తున్నారు వాళ్ళు. అది కాంగ్రెస్ కానీ బీజేపీకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు క్లియర్గా సీట్ల పంపకం కూడా అయిపోయింది వాళ్ళది. కాబట్టి అక్కడ ఆ కూటమి డెఫినెట్గా విజయం సాధిస్తుంది. ఈసారి మీకు లాస్ట్ టైము 73 సీట్లు వచ్చినాయి కానీ 73 సీట్లు రావు మీకు. ఇప్పుడు 73 వచ్చినాయి. 75 వస్తాయా? అంటే 75 మీకు బాగా తక్కువ సీట్లు తగ్గిపోతాయి. కాబట్టి కాంగ్రెస్ అయితే యూపీలో లేనే లేదు, ఇప్పుడు కాంగ్రెస్ బీహార్ లో లేదు. అటువంటిప్పుడు మీ 2 పార్టీలు కూడా జాతీయ పార్టీలు విఫలమైనాయి. ఈసారి ఫెడరల్ ఫ్రంట్ డెఫినెట్ గా వస్తుంది. రామచంద్రారెడ్డి గారు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు నిన్న స్టార్ట్ చేశారు. ఒక మొదటి మెట్టు సక్సెస్ అయిందని వాళ్ళు అనుకుంటున్నారు. నవీన్ పట్నాయక్ నిన్న భేటీ అయ్యి వీళ్ళకి దాదాపు సమ్మతి తెలిసారు. నెక్స్ట్ ఇంకోసారి భేటీ అవుదాం అంటున్నారు. ఈరోజు మమతా బెనర్జీని కలుస్తున్నారు. రేపు ఎల్లుండి ఢిల్లీలో పోయి తర్వాత అటు మాయావతి, అఖిలేష్ యాదవ్ కలుస్తున్నారు. ఇంకా చాలా మంది కలుస్తామంటున్నారు. సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటున్నారు వాళ్ళు ప్రయత్నం. సరే, ఇప్పుడు ఎవరైనా కానీ పోయిన వాళ్ళు అది సక్సెస్ అయినా కాకున్నా కానీ సక్సెస్ అని చెప్పుకోక తప్పదు కాబట్టి కాంగ్రెస్ సక్సెస్ అని చెప్పేసి అంటున్నారు. సరే, ఏదేమైనా నిన్న కేసీఆర్ గారు కూడా చెప్పారు ఇది ప్రారంభం మాత్రమే, ఇప్పుడే స్టార్ట్ అయిన టాక్స్ ఇనిషియల్ స్టేజ్లోనే ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీట్లన్నీ ఈ సీట్లను పెట్టుకొని మనం ఇక్కడ రాయబారం కానీ లేకుండా ఉంటే మీడియేషన్ కానీ పెత్తనం చేయాలని కానీ బయలుదేరితే ఏ ప్రాతిపదికన మన ఇక్కడ మన లీడర్షిప్ను ఒప్పుకుంటారు, మన నాయకత్వాన్ని ఒప్పుకుంటారు అనేది ఒక ఆస్పెక్టు. అక్కడ మిగతా రాష్ట్రాల్లో ఉన్నది ముదుర్లు, చాలా ముదుర్లు ఉన్నారు, మామూలు కాదు. మరి ఈ పరిస్థితులలో కేసీఆర్ గారు ఇవాళేదో విజయ గర్వంతో విజయంతో ఉన్నారని చెప్పేసి ఆ యొక్క ఆత్మవిశ్వాసంతో పోతున్నారు, కానీ అది అతి విశ్వాసం అవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. అయితే మేము ముందల నుంచి కూడా చెప్తున్నట్టు ఒకటే, ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది కేవలము ఒక జాతీయ మన బీజేపీకి లబ్ధి చేకూరే విధంగా ముందుకు కదులుతుంది తప్పితే ఇది పర్పస్ సర్వ్ అయ్యేది కాదు. భారతదేశంలో జాతీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత ఎట్లున్నది, జాతీయ పార్టీలు లేనిది కానీ ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఇరు జాతీయ పార్టీలు కూడా ఒక దృఢ నిశ్చయంతో ఏంటంటే దేశానికి జాతీయ పార్టీల యొక్క ఆవశ్యకత ఉందని చెప్పేసి ఉండటం జరిగింది. అయితే కేవలము మీరు ఒక రాజకీయ చదరంగంలో మీరు ఈ ఫెడరల్ ఫ్రంట్ అనే దాంతో ముందలబోతున్నారు, కానీ నిజంగానే బీజేపీ మీద కనుక మీకు
బీజేపీ మీద కనుక దాన్ని అధికారం నుంచి తొలగించాలి, మనం ఫెడరల్ ఫ్రంటో లేకుంటే కోalition గవర్నమెంటో తీసుకురావాలని అంటే అనేక సందర్భాల్లో బీజేపీ మీద మీరు మీ యొక్క మన నంబర్ కౌంట్తోని ఎన్నో సందర్భాల్లో కూడా బిల్లులు వీగిపోయే చేసే అవకాశం వచ్చింది. ఏది ప్రెసిడెంట్ ఎలక్షన్ కానివ్వండి, లేకుంటే వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, జీఎస్టీ కానివ్వండి, అదేవిధంగా డిమానిటైజేషన్, ఈ సందర్భాల్లో రకరకాల సందర్భాలు వచ్చింది. అన్ని సందర్భాల్లో సపోర్ట్ చేసి ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా మేము కూటమి కడతామని చెప్పేసి అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని చెప్పేసి అంటున్నాను. ఇంకోటి కేసీఆర్ గారు ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి పథకాలు పూర్తి స్థాయిలో కాలేదు, కానీ దేశవ్యాప్తంగా అన్ని కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా నన్ను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పి మొత్తానికి మొదలు పెట్టారు. సరే, దూరంగా ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదు అసలు ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి మేము మా పక్షం ఇప్పుడు రేపు డెఫినెట్లీ వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ పెడితే తెలంగాణ రాష్ట్రం ఏంది, తెలంగాణ రాష్ట్ర భవితవ్యం ఏంది, ఇచ్చినప్పుడు ఎట్లున్నది, ఇలా ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉంది, ఎన్నింటిని మొదలుపెట్టి ఈ విఫలయత్నాన్ని మీరు ముందరికి ఎట్లా కొనసాగిస్తారని ప్రశ్నించినప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ నిలుస్తుంది? అదిగాక ఇంకొకటి ఫైనల్ గా ఇంకొకటి ఏంటంటే ఇంతమంది ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఇందులో ఇప్పుడు మీరు చెప్పినారు మమతా బెనర్జీ అని చెప్పేసి మాయావతి వీళ్ళిద్దరు కలుస్తున్నారు వస్తున్నారు అని చెప్పి మొన్న ఎప్పుడైతే స్టాలిన్ గారు అన్నారో రాహుల్ గాంధీని ప్రధాని గారు అన్నప్పుడు వాళ్ళు ఖండించారు. దాని గురించి మాట్లాడుకుంటాము, కన్విన్స్ చేస్తాము. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు, ఇప్పుడు కూడా మేము ఎలక్షన్లకు పోయిన తర్వాత మా జట్టు తర్వాత ప్రధాన అభ్యర్థి ఎవరు అన్నది చెప్పేసి మేము నిర్ణయించుకుంటాం, కానీ ఇప్పుడు కాదని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. స్టాలిన్ గారు చెప్పింది వ్యక్తిగతం అనడం కూడా జరిగింది. ఈ డిస్కషన్స్ ఈ ప్రిమేచ్యూర్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తారు, కలలు గంటం కరెక్ట్ కాదు. సరే, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి కలలు కనొచ్చు, కానీ ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది మాత్రం చివరికి ఒక విఫలయత్నంగానే మిగిలిపోద్ది అని చెప్పేసి మేము భావిస్తాం. చెప్పండి సార్. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఏమున్నది అని, ఇక్కడ ఎటువంటి పాలన ఉన్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళు దూరం ఉన్నారన్నారు కదా. మొన్ననే మీకు గుణపాఠం చెప్పారు ప్రజలు. మాకు 80% సీట్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు భారతదేశంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో 28% మనకి ఏదైతే గ్రోత్ రేట్ ఉన్నదో అది దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మనకు దరిదాపులలో కాదు, ఎక్కడ కూడా లేరు. దానికి ఎవరు సాధించిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి కృషి వల్ల మాకు ఇంత అయింది. మరొకటి, ఏదైతే రైతులకు మేము ప్రవేశపెట్టినామో స్కీమ్స్, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, అది దేశంలో ఎక్కడ లేవు కదా. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు కొత్త రాష్ట్రము, మరి అటువంటి రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి ఏ విధంగా చేసిండు, అసలు ప్రజలకు కూడా ఏ విధంగా ఆదుకున్నాడని అందరూ మాకై చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ ఫ్రంట్ను మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో అది 100% సక్సెస్ అవుతుందని మాకు నమ్మకం. ఎందుకంటే ఈ జాతీయ పార్టీ రెండు కూడా ఇప్పుడు ఉన్నాయి కదా ఇక్కడ. ఈరోజు కూడా నేను చెప్తున్నానంటే మీకు అది తెలియకపోవచ్చు, 150 సీట్లు ఉన్న పార్టీలు ఈరోజు కూడా ఎన్డీఏ యూపీఏ పక్కకున్నాయి. మరొకటి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు జాతీయ పార్టీ ఉండలేదు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? 44 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి నేను మా అన్న రాలేదప్పటికి, మీరు ఏ రాష్ట్రంలో 20 సీట్లు గెలుస్తారు నాకు చెప్పండి, అప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మీకు లేనే లేదు, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి మీకు? అంటే రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీకే ఉన్నట్టు. భారతీయ జనతా పార్టీ విఫలమైంది, భారతీయ జనతా పార్టీ విఫలమైంది, కాంగ్రెస్ అయింది. కాబట్టి మేము ఒక నిమిషం, నేను తర్వాత మాట్లాడండి. ఇప్పుడు బీజేపీకి మేము బి టీం కాదు, కాంగ్రెస్ కాదు. బీజేపీ వచ్చేమో కాంగ్రెస్ బి టీం అంటది, కాంగ్రెస్ వచ్చి బీజేపీకి అంటది. మేము డెఫినెట్ గా ఈసారి ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఫెడరల్ ఫ్రంట్ కు దానికి ఏంటంటే ప్రధానమంత్రి అభ్యర్థిని ముందే చెప్పాలి. చెప్తాం మేము. ఇప్పుడు విధి విధానాలు ఖరారు. టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఎలక్షన్ పోతున్నప్పుడు చాలా క్లియర్ గా చెప్పింది మా అభ్యర్థి కేసీఆర్ అని చెప్పి. ప్రజల విశ్వాసంతో వేసినారు అనుకోండి. మీరు చెప్పిరా, మీ ముఖ్యమంత్రి ఎవరు చెప్పినరా? యూపీలో చెప్పినరా? ఏ స్టేట్ లో చెప్పకుండా ప్రధాని అభ్యర్థి ఇప్పుడు యూపీఏ ప్రధాని అభ్యర్థి ఎవరు? యూపీఏకి ప్రధాని ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది కదా. ఎవరు చెప్పారు? స్టాలిన్ చెప్తేనంటే స్టాలిన్ చెప్తే అందరు దూరం అయిపోయారు. అదే అంటే కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ చూడండి, ఫెడరల్ ఫ్రంట్ కూడా మీరు ప్రధానమంత్రి ప్రధానమంత్రి అభ్యర్థి డిక్లేర్ చేసి చెప్పారు. అప్పటికి ఏంటంటే ఒక ధైర్యం ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది అన్నాడు. మాకు భారతీయ ప్రాంతీయ పార్టీలు అన్ని ఫెడరల్ ఫ్రంట్ లో రాబోతున్నాయి. మీరు ఏంటంటే ఇప్పుడు
కేసీఆర్ చెప్పండి, అడ్వైజ్ చేయండి సార్, మనం పోతున్నాం, మనకి 16 మొత్తం 16 సీట్లు స్థానాలు ఇక్కడ పార్లమెంట్ లో వస్తాయి. మీరు పోయి చెప్పేందంటే మనం ఒక ప్రధానమంత్రి అభ్యర్థి డిక్లేర్ చేద్దామని చెప్పి అప్పుడు వెళ్తానే మొత్తం అంటే విశ్వాసం వస్తుంది. మేము మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏంటంటే వేరే పార్టీని తీసుకొస్తామా లేకుంటే అవి ఎక్కడైనా అండి. 1977లో చూసినాము, 1989లో చూసినాము, 1996లో చూసినాము, 1998లో చూసినాము. ఇప్పుడు చాలా పత్రికలలో ఏమొస్తుంది తెలుసా సార్, బీజేపీ ఇంటర్నల్ నితిన్ గడ్కరీని చేద్దామా, శివరాజ్ సింగ్ చౌహాన్ ను చేద్దామా, మరి వీళ్ళని చేస్తేనే వేరే పార్టీలు మాతోటి వస్తాయి, నరేంద్ర మోదీ అని డిఫరెంట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు కూడా ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడు. ఎందుకు లేడు? ఇప్పుడు లేడు. నేను చెప్తున్నాను, మీరు లాస్ట్ మూమెంట్ మీకు ఎలక్షన్ సర్వే వచ్చినాక డ్రాప్ అవుతారు. చూడండి, యూపీఏ క్యాండిడేట్ లేడు. యూపీఏలో ఇప్పుడు 21 పార్టీలు, 21 పార్టీలు 10 పార్టీలకు పార్లమెంట్ సెంట్రల్ ఫ్రంట్ అంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని చెప్పి ముందే చెప్పలేము, తర్వాత చెప్తామంటున్నారు. ఒకటి ఈవెన్ యూపీఏ కూడా చెప్పే పరిస్థితులు లేడు. యూపీఏ గురించి మొన్న స్టాలిన్ అన్న దాని కూడా మిగతా వాళ్ళు కొట్టిపారు. చంద్రబాబు నాయుడు కూడా ఏమని ఒప్పుకున్నారో అది ఆయన వ్యక్తిగతం, మేము ఇంకా ఇప్పటిదాకా ఎవరికి ప్రకటించలేదని చెప్పుకున్నారు. అంటే మాయావతి కూడా అది వ్యక్తిగతం, మాకు సంబంధం లేదు, ప్రధాన అభ్యర్థి ఇప్పుడు నేను చెప్తలేమన్నారు. కాబట్టి యూపీఏ కూడా ప్రధాన అభ్యర్థి చెప్తలేదు. ఒకటి రామచంద్ర రెడ్డి గారు చెప్పాలి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ రోజు యాజ్ ఆఫ్ నౌ మీకు 47 సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి మాత్రం. ఓవరాల్గా యూపీఏ తీసుకుని 85 సీట్లు ఉన్నాయి. మీరు 80 సీట్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇంకా కలుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మా ఫెడరల్కి వచ్చేస్తారంటున్నారు. మీతో వస్తున్నటువంటి ఆ ఏది ప్రాంతీయ పార్టీలు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, మీరు కూడా ఆశలు పెట్టుకున్నారు మాయావతి మీద. ఇక్కడ మీ దాంట్లోకి వస్తారు మా దాంట్లోకి వస్తారని బయస్ కాదు, సింపుల్ ఒకటే చెప్తున్నాను. ప్రాంతీయ పార్టీలు ఇప్పటిదాకా అనుభవం అంటే తెలంగాణ రాష్ట్రం అంటే చిన్న రాష్ట్రము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రెండోసారి గెలిచింది కాబట్టి విజయ గర్వంతో ముందరికి అతి విశ్వాసంతో పోతున్నారు. కానీ అక్కడ ఉన్నది కాకల తీరని యోధులు ఉన్నారు అక్కడ మిగతా రాష్ట్రాల్లో. వాళ్ళకి నేషనల్ పార్టీస్ ప్రాముఖ్యత, చిన్న రాష్ట్రాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియదా? అంటే చిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూటములది ప్రాముఖ్యత తెలియదా? తెలిసినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు 16 సీట్లను చూసి, అంటే ఆల్రెడీ ఒక సీట్ని అసదుద్దీన్కి ఇచ్చింది కాబట్టి 16 మెన్షన్ చేస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ 16 వచ్చినా కానీ మ్యాక్సిమం ఎక్స్టెంట్ చెప్తున్నా, 16 వచ్చినా కానీ ఒకవేళ వాళ్ళ కళల ప్రకారము 16 సీట్లను చూసి కేసీఆర్ గారి యొక్క వ్యూహాన్ని వీళ్ళు అనుసరిస్తారని చెప్పేసి అంటున్నాం. ఆల్రెడీ దేశ ప్రజానీకానికి అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ తర్వాత 17,000 కోట్ల అప్పుతో ఉన్నది ఈ రోజు 2,40,000 కోట్లకు పోయింది. అంటే ఈ విధంగా రోజు రోజు ఇండిసిప్లిన్ గా పోతున్నప్పుడు వంద కారణాలు ఉన్నాయి. ఎలక్షన్ల గురించి మనం మాట్లాడటం కాదు, 100 కారణాలు నమ్మలేదు. అందుకనే మేము శిరసా వహిస్తున్నాము. 100 కారణాలు ఉన్నా కానీ ప్రజా తీర్పును శిరసా కాబట్టి అదే చెప్తున్నాం అని. అంటే 100 కారణాలు ఉన్నాయి. 100 కారణాలు అంటే కేవలం గెలవంగానే నీ అభివృద్ధి ఫలాలు కావచ్చు. ఇక్కడ మీరు చేసింది ఏంది? చంద్రబాబు నాయుడు పూచిగా చూపించేసి ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి ఈ రోజున మళ్ళీ గెలుపును సొంతం చేసుకున్నారు. మరి దాని గురించి మాట్లాడాలంటే అది బూచానంటే కదా, జనం దాన్ని నమ్మినారు. ఒక మీరు అనుకున్నట్టు ఆయన అభివృద్ధి మీద గెలిచిన ఆయన అంటుండు, చంద్రబాబు నాయుడు బూచి చూపించారంటే మరి చంద్రబాబు నాయుడు బూచే కాదు. మరి అంటే ఒక రాష్ట్రానికి పరిమితమై మాత్రం చూపించగలుగుతారు కానీ దేశం మొత్తాన్ని చూపించగలుగుతారు. అంటే అనేది ఏంటంటే చూడండి, మొన్న రాహుల్ గాంధీని ఉద్దేశించి స్టాలిన్ చేసినటువంటి ప్రకటన వ్యక్తిగతమని అన్ని పార్టీలు ఖండించినాయి. అంటే మీ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు ఒక్కడు కూడా ఒప్పుకుంటలేడు అనేది ఒక పాయింట్. స్టాలిన్ గారు చెప్పారు, మాయావతి గానీ ప్రయారిటీస్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. ప్రయారిటీస్ ప్రాబబిలిటీస్ ఉత్తరప్రదేశ్ డామినేటింగ్ స్టేట్, అందరు ప్రధానమంత్రి అభ్యర్థులే. ఎవరు లేదండి అందులో, అందరు ప్రధానమంత్రి. మీ లెక్కనైతే నియంతృత్వం ఉండదు, మీ లెక్క నియంతృత్వం ఉండదు. మా దగ్గర ప్రజాస్వామ్యతంగా అందరూ కూర్చొని మాట్లాడి చెప్పండి, మాయావతి ప్రధానమంత్రి అభ్యర్థి కాదా చెప్పండి. అక్కడ ఏదంటే ఇంకొక లేరు సార్ ఈ రోజు కూడా. ఇప్పుడు వాళ్ళు మాతోటి ఉన్నారు సార్, యూపీలో లేరు వాళ్ళు. సంతోషం, మరి మీ దాంట్లోకి వస్తే సంతోషమే. ఇటు వస్తుంటా అక్కడ వస్తున్నా అని చెప్పండి. ఇప్పుడు ఇంకా ఫెడరల్ వీళ్ళందరూ ఫెడరల్ ఫ్రంటే కదా సార్. ఇప్పుడు నేను ఒకటి సార్, ఇప్పుడు యూపీఏలో మేము ఏదైతే మా పార్ట్నర్స్ అంటున్నామో ఇంతకు ముందర మాతోని సావాసం చేసిన వాళ్ళే అందరం మళ్ళీ కూడా జత కడుతున్నాము కంప్లీట్ గా నేతృత్వ విధానాలకు వ్యతిరేకంగా. ఇందులో మా దాంట్లోకి వస్తారు మీ దాంట్లోకి వస్తారు అంటే చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ ఏంది, మీ నాయకత్వంలో ఉన్నటువంటి ఏమి అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పేసి మీ దాంట్లోకి వస్తారు కూడా విశ్లేషించుకోవాలి. సరే, ఇంతకు ముందు దేశానికి ఈ రెండు పార్టీలు కాకుండా ఇంకో కొత్త
ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని వాళ్ళు మనది ఫెడరల్ సిస్టమ్ అండి. ఫెడరల్ సిస్టమ్ ఫెడరల్ అందుకే నేను చెప్తాను. ఫెడరల్ సిస్టమ్ లో కేంద్ర రాష్ట్రాల మధ్యన సయోఖ్య అనేది లేకుండా ఉంటే అస్తవ్యస్తం అయిపోతుంది. ఆ సందర్భంలో మీరు ఫెడరల్ వ్యవస్థను ఒకదాన్ని క్రియేట్ చేసి పెత్తనాన్ని కేంద్రాన్ని ఒప్పుకోన్నట్లు మీరు చిన్న భిన్నం చేస్తే భారతదేశ ప్రజాస్వామ్యం ముందుకు పోతుందా? దీన్ని అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ పక్షాలు ఒప్పుకుంటాయా? మరి ఎన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడే తెలంగాణలో గెలిచినామని చెప్పేసి ప్రాంతీయ పార్టీల కూటమి ఫెడరల్ వ్యవస్థను చిన్న భిన్నం చేస్తుంటారు. ఖచ్చితంగా చేస్తుంది, చిన్న భిన్నం చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ తెలంగాణలో ఎట్లయిపోయిందో అదే విధంగా అయిపోతుంది. ప్రజాస్వామ్యం కూడా కూనియబడుతుంది. ప్రభుత్వాలు తరచుగా మారుతుంటాయి. రైట్ అశోక్ గారు, మీ కూటమి ఇప్పటిదాకా ఏ ప్రాంతీయ పార్టీలతో కూడినటువంటి కూటమి కూడా సక్సెస్ కాలేదు. ఖచ్చితంగా మేము ఉండాల్సిందే, వాళ్ళ దగ్గర కాబట్టి మేము వస్తాం నెక్స్ట్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా అవకాశాలు లేవు రావడానికి. ఎందుకు లేవంటే కాంగ్రెస్ పార్టీ, నేను ఇంతకుముందు కూడా అన్నా కదా సార్, వాళ్ళు క్లియర్గా నాకు చెప్పమన్నాడు ఏ రాష్ట్రం నుంచి వాళ్ళకి ఎంపీ సీట్లు వస్తాయి. ఈ 3 రాష్ట్రాల గవర్నమెంట్ వచ్చింది. 3 రాష్ట్రాలు చాలా మార్జిన్ తోటి వచ్చిండ్రండి. వాళ్ళకు అంటే అన్ని గవర్నమెంట్ రాదు. ఒకటి సార్, సౌత్లో వాళ్ళకేం లేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో ఇటువంటి పెద్ద రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, యూపీలో వీళ్ళు లేనేలేరు కదా సార్. అక్కడ బీహార్లో కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు వీళ్ళు అధికారంలో ఎట్లా వస్తారు? చూడండి, ఇప్పుడు ఏదైతే మేము ఫ్రంట్ అనుకుంటున్నామో, ఫెడరల్ ఫ్రంట్, మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, ఫెడరల్ ఫ్రంట్ గురించి సార్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోతుందని అన్నారు కదా. మేమనేది రాష్ట్రాన్ని అప్పులపాలు చేయలేదు. రాష్ట్రంకై మొత్తం దేశం ఈరోజు చూస్తున్నదండి మాకై. ఎందుకంటే ఇట్లా అభివృద్ధి చేస్తున్నారు. సొంత వనరులను మేము డెవలప్ చేసుకున్నాం. 28 గ్రోత్ రేట్ ఏదన్నా ఉన్నదండి? ఏ రాష్ట్రంలో ఉన్నదా చెప్పండి నాకు. లెక్కలు ఉన్నది అంటే ఎంత సార్ గ్రోత్ రేట్? భారతదేశంలో 15,000 కోట్లు వ్యవసాయదారులకు డైరెక్ట్ ఇచ్చిన ప్రభుత్వం ఉందా? నాకు చెప్పండి. 15,000 కోట్లు. మీరు 15,000 కోట్లు దాని గురించి నేను మాట్లాడితే మీరు మాట్లాడండి. ఇచ్చి మరి మేము అభివృద్ధి చేసినాం. ఈ అభివృద్ధినే ఒక మోడల్గా దేశంలో ఉన్నటువంటి వనరులు ఏదైతే నీరున్నాయో, ఏదైతే ప్రాజెక్టులు కట్టి నీటి వ్యవస్థను మన వ్యవసాయదారులకు చేస్తే, వ్యవసాయదారుల అభివృద్ధి అయితే మన దేశము రైతు దేశం. అంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి రైతులు ఒకసారి డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది. మీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అటువైపు చూడలేదు. రైతుల గురించి భారతీయ జనతా వ్యవసాయం గురించే తెలియదు. వ్యవసాయం వ్యవసాయం చేసిన మనిషి ఆయన. కేసీఆర్ గారు ఈ రోజు 17 సీట్లతో మీరు ఎట్లా అవుతారు అన్నారు కదా. 13 సీట్లతో దేవేగౌడ కాలేదండి. ఎందుకు కారాదు? సో అట్లయితే అనుకుంటున్నారు. ఇవన్నీ కావండి. మీరు అభివృద్ధి మీరు రాష్ట్ర అప్పులపాలు చేసి ఏమన్నా అప్రజాస్వామికంగా పాలిస్తున్నారు ఇక్కడ చెప్తామంటున్నారు అన్న. ఒకసారినండి, ఇవన్నీ సొల్లు కబుర్లీళ్ళు 3 నెలలు చెప్పి ప్రజలను వీళ్ళు ఇట్లా తిప్పికొట్టినట్టు 2 పార్టీలను. బీజేపీకి అయితే 100 చిల్లర స్థానాలలో డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఇవన్నీ చెప్పింది కదా. మరి ప్రజలు నమ్మనప్పుడు మాకు ప్రజలు విశ్వసించారు. మేము చేసే నేను డబుల్ ఆంధ్ర నుంచి మనం తెలంగాణ సాధించుకున్నాము. అదే విధంగా ప్రవాహంతో మీరు అధికారాన్ని వినియోగించుకుని దుర్వినియోగం చేస్తారు. చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రజా తీర్పుని మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి వెనక్కి చూసుకొని మాట్లాడండి. మీరు చూసేటప్పుడు మీరు వెనక్కి చూసుకొని మాట్లాడండి. మీరు ఏ సభలోనైనా
నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లుని కట్టిన, ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిన, ఇంతమంది రైతులకు మేలు చేసిందని ముందరకు పోయినరా వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటుండ్రు, ఆంధ్రబాబు వస్తున్నాడు అని చెప్పేసి ప్రచారం చేసిన దుష్ప్రచారం. మీరు కేవలం బూతుని చూపించుకుంటూ మీరు సెంటిమెంట్ తో ముందరకు వచ్చిండ్రు, డబ్బుతో మీరు గెలిచిండ్రు. కానీ మీరు చేయడానికి ఏమన్నది చెప్పండి. మీరు ఈ ఏటికైనా శ్వేతపత్రం విడుదల చేయండి. 2014 నుంచి 18 మధ్య కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, అందులో ఎంత పర్సెంట్ తీర్పిచ్చిండ్రు, మాకు ఆదరించిండ్రు. డెఫినెట్ వీళ్ళు ఎంత మాట్లాడినా ఏం కాలేదు కదా దాంట్లో. వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలని ఇప్పుడు రాష్ట్రంలో దేశం అందరికీ తెలుసు. సార్ మోదీ వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజలకు ఆయన మీద ఒక విశ్వాసం ఉండే, దేశాన్ని మారుస్తాడు, దేశం ఒక చాలా డెవలప్మెంట్ అవుతుందని. మోదీ ఏం చేయలేదు. ఈ రోజు దేశంలో అనుకున్నంత మోదీ గారు చేయలేదు కాబట్టి ఆయన మీద విశ్వాసం లేదు. కాంగ్రెస్ మీద ఎట్టి పరిస్థితులు లేదండి. కాంగ్రెస్ అనేది స్కామ్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎక్కడ కూడా ఆధారం, బీజేపీ కూడా విఫలమైంది కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ వస్తే చూడండి. ఎన్నికలే ఇవాళ ఎన్నికలు అయిపోయినాయండి మొత్తం తెలంగాణలో. మీరు ఏంటంటే ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడదాం. విఫలంగా అంటే ముందటి నుంచి చెప్తున్నాం మేము. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎలక్షన్ ముందే నవీన్ పట్నాయక్ దగ్గరికి మమతా బెనర్జీ దగ్గర పోయినారు. వాళ్ళు అన్నారు కట్టసి కాల్ తీసుకున్నాం అన్నారు. మళ్ళీ తర్వాత బ్రేక్ ఎందుకు ఇచ్చారు? నిజంగానే ఇప్పుడు మాకు ఎప్పుడు డెవలప్ చేయాలంటే మాకు తెలుసు కదమ్మా. ఫెడరల్ ఫ్రంట్ ఎప్పుడు డెవలప్ చేయాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది మా విజన్ ఉంటుంది. అది ఫెడరల్ ఫ్రంట్ అనేది అంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అనేది మనకు ఒక హిస్టరీ కూడా ఉంది కదా. హిస్టరీని అయితే మనం చేంజ్ చేయలేం కదా సంగప్ప గారు. 77లో చూసినా, 89లో చూసినా మొన్న ఏమైంది, ముందు పోతే ఎవరైతే ముందు ఎవరు గెలవలేదు అన్నారు, తెలంగాణ రాదన్నారు, తెలంగాణ వచ్చింది, ఇంకేం కావాలా మీకు? ముఖ్యమంత్రి ముందస్తు పోతే గుజరాత్ లో కూడా మోదీ ప్రభుత్వం గెలిచింది. మరి మీరే అన్నారు కదా ఇప్పటిదాకా ఎవరు గెలవలేదు, ఎవరు గెలవలేదు, మేము గెలిచాం. కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఆ రోజున ముందస్తు పోతే ఇక్కడ మొత్తం గెలవాలని చెప్పి వాళ్ళు అన్నారు. మేము కాదు, మేము ఏంటంటే గుజరాత్ లో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మేము ముందస్తు పోయి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి వచ్చిండు. నేను ఏమంటున్నానంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే మీకున్న సంఖ్య ఎవరు, ఎందుకంటే రేపు పొద్దున మమతా బెనర్జీ సార్ ఒక్క నిమిషం, ఇప్పటిదాకా మీరే మాట్లాడినారు కదా. ఇప్పుడు మమతా బెనర్జీ గారు వెదర్ షీ విల్ గో టు కాంగ్రెసా లేకుంటే మీ దగ్గరకు వస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదన్నట్టు. అట్లనే నవీన్ పట్నాయక్ గారు ఏంటంటే వాళ్ళ మొత్తం కోనార్క్ టెంపుల్ పోతున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయన ఆహ్వానం పలికిండు, ఆతిథ్యం ఇచ్చిండు, తర్వాత మా ఇంట్లోనే ఉండమని చెప్పిండు. అదంతా ఇవన్నీ అంటే ఇది మర్యాదలు వేరు. తర్వాత అంటే పార్టీ గురించి మాట్లాడు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి ఒక్క నిమిషం ఉండండి. తర్వాత ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే చిన్న చితక పాటలు అన్ని కలుపుతుందంటే ఒక 100-120 పార్లమెంట్ స్థానాల కన్నా ఎక్కువ లేవు. అందులో ఎంతమంది గెలుస్తారో అనేది మనం వేసి చూడాల్సిన అవసరం ఉందన్నాడు. కానీ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అనేది విఫలమైనా చెప్తున్నాను. ఐకే గుజరాల్ గారు పోయినారు, దేవేగౌడ గారు పోయినారు, తర్వాత ఏంటంటే మొరార్జీ దేశాయ్ గారు పోయినారు, మళ్ళీ చరణ్ సింగ్ గారు పోయినారు, చంద్రశేఖర్ గారు పోయినారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ మీకు అటువంటిది లేదు సిచ్యువేషన్. ఇవాళ ఏంటంటే 16 స్థానాలు పార్లమెంట్ స్థానాలు తెలంగాణ నుంచి గెలుచుకుంటే ఒకవేళ 16 స్థానాలతో ఏంటంటే ఒక డిక్టేటర్షిప్ యాటిట్యూడ్ తెలంగాణలో చేసినట్టు సెంట్రల్ చేయలేరు మీరు. ఎందుకంటే అక్కడ సెంట్రల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇంకా వాటి గురించి మాట్లాడాలంటే. సార్ సుభాష్ సార్, నేను ఇప్పుడు కూడా మీకు ఇంతకుముందు చెప్పిన మీరు ఏమంటున్నారంటే మీ ఫెడరల్ ఫ్రంట్లో ఎవరు ఉన్నారు. నేను ఈరోజు చెప్తున్నా, ఎన్డీఏ యూపీఏలో లేని పార్టీలు ఈరోజు కూడా 150 సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి. ఇంకేం కావాలా మీకు? డెఫినెట్గా ఆ సీట్లు ఉన్నాయి. ఇంకా ఈసారి అఖిలేష్ యాదవ్కు మాయావతికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. ఈ తమిళనాడులో ఒక పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమైపోతున్నాడు. అక్కడ ఉన్న పార్టీ మాతోటి వస్తుంది. తెలంగాణలో 17 సీట్లు మమతా బెనర్జీ కలవబోతున్నారు. రేపు మళ్ళీ అఖిలేష్ యాదవ్ మాయావతి కలుస్తారు. వాళ్ళ నుంచి ఎట్లాంటి స్పందన? 12% రిజర్వేషన్ ఏ విధంగా కేసీఆర్ అదే విధంగా
సార్ మోదీ గారిని కలవడం అనేది అది మర్యాద సార్. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రిని సార్ మా ప్రధానమంత్రి అయినా ఇప్పుడు మోదీ గారు బీజేపీకి చెందిన వ్యక్తి గారు, మోదీ గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలుస్తాడు. అందులో ఏం అశోక్ గారు, తర్వాత సుభాష్ గారు, రామచంద్ర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగల ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.